సూరజ్ దక్షిణామూర్తి మనవడు అని దాసు ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న కార్తిక్ నిజంగానే దాసు సూరజ్ గురించి నిజాన్ని బయట పెట్టబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జ్యోత్స్న దీపతో చేతులు కలుపుతుంది. ఇద్దరు కలిసి అరగంటలో వంట అయితే పూర్తి చేసేస్తారు. జ్యోత్స్న దీపతో చెయ్యి కలపడం చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు కార్తిక్. చూసావా అత్త, జ్యోత్స్న ఇంట్లో దీప విషయంలో తను శత్రువుగా ప్రవర్తించిన పరాయి వాళ్ళు మనల్ని ఓడించడానికి ఒక్కటైనప్పుడు జ్యోత్స్న దీపతో చేతులు కలిపింది. అసలు జ్యోత్స్న ఇప్పుడు గ్రేట్ అనిపించుకుంది అని అంటూ ఉంటాడు కార్తిక్. అప్పుడే ఇక జ్యోత్స్నను చూసి చాలా గర్వపడుతూ ఉంటుంది సుమిత్ర. తర్వాత ఇక జడ్జిమెంట్ చేయడానికి ఒక చెఫ్ అయితే వస్తారు. ఇక జడ్జిమెంట్ చేయడానికి చెఫ్ వచ్చిన తర్వాత మొత్తం వంటలన్నీ కూడా రుచి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా మాలిని, ఒక పక్క దీప వీళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక చెఫ్ అయితే మొత్తం కూడా టేస్ట్ చేసిన తర్వాత జ్యోత్స్న రెస్టారెంట్ వాళ్ళ ఫుడ్డే చాలా టేస్టీగా ఉంది అని చెప్పడంతో ఒక్కసారే మాలిని దక్షిణామూర్తి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక కార్తీక్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఈ పోటీలో గెలిచింది జ్యోత్స్న రెస్టారెంట్ వాళ్ళే అని అనడంతో ఇక ఒక్కసారి మాలిని ముఖంలో ఆవభావాలు మారిపోతాయి. అప్పుడే 5వ తరగతి చదివిన నేను డిగ్రీ చదివి చెఫ్గా ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తిని ఓడించాను మేడం. మరి ఇప్పుడు ఆడవాళ్ళు ఏదైనా అనుకుంటే సాధించగలరు అన్న మాటని మీరు ఒప్పుకుంటారా అని అడుగుతూ ఉంటుంది దీప. ఎవ్వరిని కూడా తక్కువ అంచనా వేయకండి, మనమే గొప్పవాళ్ళమని భావన తీసుకురాకండి. అన్నిటినీ డబ్బుతో కొనలేరు. మీరు మా చెఫ్కి డబ్బులు ఇచ్చి డబ్బులతో తనని కొనేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మీ రెస్టారెంట్లో కన్నా మా రెస్టారెంట్లోనే బాగా వర్క్ చేస్తాను అని మీతో చెప్పి మిమ్మల్ని బతిమలాడానని చెప్పారే. అప్పుడే మీ క్యారెక్టర్ అర్థమైపోయింది. గెలవడానికి ఎంత దిగజారిపోతారో, గెలవడానికి ఎన్ని మెట్లు దిగిపోతారో అర్థమయ్యింది. ఆఖరి నిమిషంలో గెలుస్తామో లేదో కూడా మాకు తెలీదు. అసలు ఈ పోటీ గెలుస్తామా అనేది ప్రశ్నార్థకంగా మారినప్పుడు జ్యోత్స్న నా చేత్తో వంట చేయించింది, నాతో చేతులు కలిపింది. మేమిద్దరం కలిసి మా కుటుంబాన్ని, మా తాతయ్య పరువుని, ఆయన్ని ఇక్కడ నిలబెట్టాము అని చెప్తూ ఉంటుంది దీప. ఇంకోసారి నేరుగా మాతో ఢీ కొట్టండి, అంతే తప్ప ఇలా అడ్డదారులు తొక్కకండి అని అంటూ ఉంటుంది దీప మాలినితో. అప్పుడే దక్షిణామూర్తి, అంటే ఆ చెఫ్ తనంతట తాను రాలేదా, నువ్వు డబ్బులు ఇచ్చి అతన్ని కొనేసావా అని దక్షిణామూర్తి మాలినిని అడుగుతాడు. మావయ్య గారు, మీరు నా మాట వింటారా, అతను వాళ్ళు చెప్పేది వింటారా అని అంటూ ఉంటుంది మాలిని. అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న, నేను ఒక వీడియో చూపిస్తాను దక్షిణామూర్తి గారు, అప్పుడు మీ కోడలు అబద్ధం చెప్తుందో మేము అబద్ధం చెప్తున్నామో మీకే తెలుస్తుంది అని వీడియో అయితే చూపిస్తుంది. అప్పుడే ఇక చెప్పుతో, చూడు మా మావయ్య గారికి నీ అంతట నువ్వే మా రెస్టారెంట్కి వచ్చావని చెప్పాను, కానీ నేను డబ్బులు ఇస్తేనే నువ్వు ఇక్కడికి వచ్చావు, కాబట్టి నువ్వే గెలవాలి, మమ్మల్ని గెలిపించాలి అని మాలిని ఆ చెప్పుతో పక్కకి వెళ్ళి మాట్లాడడం అంతా కూడా జ్యోత్స్న వీడియోని చేస్తుంది. ఆ వీడియోని దక్షిణామూర్తికి చూపిస్తుంది. ఇప్పటికైనా మీ కోడలి గొప్పతనం మీరు చూశారు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని దక్షిణామూర్తి షాక్ అయిపోతూ ఉంటాడు. దక్షిణామూర్తి వెళ్ళిపోతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉండగా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావో, మరి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి అవార్డు ఇవ్వాలని చెప్పాను కదా, మరి వెళ్ళిపోతావేంటి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. తాతయ్య గారు, ఆయన చేత కాదు, ఆయన కోడల చేత మీరు అవార్డు తీసుకోండి అని అంటూ ఉంటుంది దీప. ఒక్కసారే మాలిని షాక్ అయిపోతూ ఉంటుంది. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే దీప అని సుమిత్ర కూడా మాలిని చేతే మీరు అవార్డు తీసుకోవాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర కూడా. అప్పుడే ఇక మాలిని ఇంకా ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో తన చేతుల మీద కానీ జ్యోత్స్న రెస్టారెంట్కి రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు అయితే ఇస్తుంది. చూశారు కదా, కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు గెలిచినట్టే పైకి కనపడతారు, కానీ
తర్వాత గెలవరు, అయినా ఒకళ్ళని తొక్కి పైకి రావడం అనేది అది రాక్షసానందం అంటారు. ఇంకోసారి ఇలాంటి చీప్ పనులు చేయకండి. డబ్బుతో ఏమన్నా కొనగలమని ప్రతి వస్తువుని కొనాలని చూస్తే అది జరగదు మేడం, మీరు వెళ్ళొచ్చు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక దక్షిణామూర్తి మాలిని పిలుస్తున్నా వినిపించుకోకుండా తను వేరే కార్లో అయితే వెళ్ళిపోతాడు. ఇక అలా ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక దీపని పొగుడుతూ ఉంటాడు శివనారాయణ. అలా పొగుడుతూ ఉండగా పారిజాతం, ఏంటండి దీప ఒక్కదేనా, మరి జ్యోత్స్న టాలెంట్ ఏమీ లేదా, తను కూడా పోటీలో పాల్గొంది, మనం గెలిచేలా చేసింది, మరి అన్ని ప్రశంసలు మీరు దీపకే ఇస్తారేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక అంటూ ఉంటాడు శివనారాయణ, నిజంగా జ్యోత్స్న ఈరోజు చేసిన పని నాకెంతో గర్వంగా అనిపించింది. జ్యోత్స్న, నువ్వు దీపకి అసిస్టెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఈ రోజు నుంచి నువ్వు నార్మల్గానే ఉండు అని అంటూ ఉంటే అప్పుడే ఇక లేదు తాత, నేను అసిస్టెంట్గానే ఉంటాను అని జ్యోత్స్న అయితే షాక్ ఇస్తుంది. అప్పుడే అంటూ ఉంటుంది దీప, వద్దు జ్యోత్స్న అని అంటూ ఉంటే పర్వాలేదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర, పర్వాలేదు దీప, తను ఇష్టమయ్యే వస్తానంటుంది కదా, అయినా తను అసిస్టెంట్గా ఏముంది, తను ఈ కంపెనీకి తనే కదా ఓనరు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక మాట విని అంటూ ఉంటుంది, నేను ఓనర్ని కాదు, కానీ ఒక్కడు మాత్రం చెప్తాను తాత, త్వరలోనే CEO సీట్లో కూర్చుంటాను, అది నా గొప్పతనం వల్లే కూర్చుంటాను అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. ఆల్ ది బెస్ట్ జ్యోత్స్న అని దీప కూడా చెప్తుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా దాసు అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇక దాసు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఉండడం చూసి అందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారే అని దాసు సూరజ్ వైపు చూస్తాడు. ఒక్కసారి సూరజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సూరజ్ని చూసి షాక్ అయిపోతూ, ఇతనేంటి ఇక్కడున్నాడు, అసలు ఇతను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి, శివనారాయణ గారు ఇతన్ని లోపలికి రానిచ్చాడా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని షాక్ అయిపోతూ ఉంటాడు దాసు. దాసు రావడం గమనించిన కార్తీక్, దాసు మావయ్య అని కార్తీక్ దాసు దగ్గరికి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత, ఏంటి దాసు మావయ్య ఇక్కడ ఆగిపోయావు, లోపలికి రా అని అంటూ ఉంటే, కార్తీక్ నువ్వు పక్కకి రా అని కార్తీక్ పక్కకి తీసుకువెళ్తాడు. దాసు అయితే కార్తీక్ని పక్కకి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత, అవును అతను ఇక్కడున్నాడేంటి అని అనంగాల్ని, ఎవరు మావయ్య అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అదిగో అక్కడున్నారు కదా వాళ్ళు, అతను రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని చెప్తూ ఉంటే అప్పుడే అతని పేరు సూరజ్, చాలా మంచివాడు, నీతి గలవాడు, నిజాయితీపరుడు అని చెప్తూ ఉంటాడు కార్తీక్. ఇక కార్తీక్ మాటలకి అప్పుడే దాసు, అంటే కావాలని మీ దగ్గర నాటకం ఆడుతున్నట్టున్నాడు అతను అని అంటూ దాసు నిజాన్ని బయట పెడతాడు. ఏంటి మావయ్య నాటకం ఏంటి, అతను నీకు ముందే తెలుసా అని కార్తీక్ అడగడంతో, తెలియకపోవడం ఏంటి, అతను ఎవరో తెలుసా, దక్షిణామూర్తి మనవడు, సుమిత్ర వదినికి మేనల్లుడు అని నిజాన్ని బయట పెడతాడు దాసు. అది విని కార్తీక్ ఒక్కసారే షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు మావయ్య, అతను దక్షిణామూర్తి మనవడేంటి అని అనగానే, అతను దక్షిణామూర్తి మనవడే అని చెప్తూ ఉంటాడు దాసు. నేను ఒకసారి ఇలాగే ఊర్లో వెళ్తూ ఉంటాను కదా, ఒకరోజు గుడిలో దక్షిణామూర్తిని పట్టుకొని ఇతను గుడి నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. నన్ను దాసు నువ్వా ఎలా ఉన్నావో అని దక్షిణామూర్తి నన్ను పలకరించాడు. ఇతను నా మనవడు, పేరు రవిప్రకాష్ అని పరిచయం కూడా చేశాడు. అంటే ఇతను పేరు మార్చుకొని మీ అందరినీ మోసం చేస్తున్నాడు, ఇక్కడ ఏదో కుట్రతోనే లోపలికి అడుగు పెట్టాడు, జాగ్రత్త అల్లుడు, ఇప్పుడు నన్ను చూశాడంటే తన గురించి నీకు నిజం చెప్పేశానని తను అనుకుంటాడు అని అంటూ ఉంటాడు దాసు. ఇక దాసు మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతాం. మరి అసలు వాళ్ళు ఎదురు పడితే ఎవరో తెలియనట్టు ఎందుకు తను నటించాడు, నిజంగానే సూరజ్ ఇక్కడికి ఏ అభిప్రాయంతో వచ్చాడో, ఏ ప్లాన్తో ఇంట్లో అడుగు పెట్టాడో తెలుసుకోవాలి. సూరజ్కి గుణపాఠం చెప్పి తీరాలి. ఒకవేళ తను నాటకం ఆడుతున్నాడంటే తనని అస్సలు కూడా క్షమించకూడదని
కార్తిక్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.